అసలు విమానాలు కూలిపోవడానికి గల అతి ముఖ్యమైన మరియు మెయిన్ రీజన్స్ ఏంటి అనే దాని గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ఆరా తీశారా? విమానాలు సెక్షన్ ద్వారా ప్లేన్ క్రాష్ కు కారణమయ్యే అతి ముఖ్యమైన రీజన్స్ తెలుసుకుందాం. ప్రతి విమాన ప్రమాదం అనంతరం ఇన్వెస్టిగేషన్ అధికారులు అందించే నివేదికలో పైలట్ నిద్రలేమి కారణం, ఎక్కువ ఎత్తులో సిగ్నల్స్ అందకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపం, ఇలా ఏదో ఒక కారణం చెప్పి ఫైల్ క్లోజ్ చేస్తుంటారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రమాదాల్లో సగానికి పైగా పైలట్ల తప్పిదం ద్వారానే జరుగుతున్నాయి. గణాంకాల ప్రకారం ఈ కారణం చేత జరిగే ప్రమాదాల రేటు అధికంగా ఉంది. ముఖ్యంగా పైలట్లలో ఆత్మస్థైర్యం లేకపోవడం, ప్రమాదకర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు, సాంకేతిక లోపాలను నివారించడంలో విఫలం చెందడం, ల్యాండింగ్ మరియు టేకాఫ్ సమయంలో జరిగే తప్పిదాల వలన ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విమాన ప్రమాదానికి కారణమయ్యే రెండవ ముఖ్య దోషం మెకానికల్. ఇప్పటి వరకు జరిగిన మొత్తం ఏవియేషన్ ప్రమాదాల్లో 22% వరకు మెకానికల్ సమస్యల ద్వారా సంభవించాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రతి విమానం ప్రమాదాన్ని మీడియా వెంటనే ధ్వంసం క్రింద చిత్రీకరిస్తుంది. కానీ ఇలాంటి ప్రమాదాలు కేవలం 9% వరకు మాత్రమే చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా విమానాలను హైజాక్ చేయడం ద్వారా జరుగుతున్నాయి. ఇందుకు అక్టోబర్ 11 ఒక పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు.